హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ ఫోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 100 100 వీడియోలు ఈరోజుతో పూర్తయినాయి. ఈ 100 వీడియోలను ఇప్పుడు దాకా ఆదరించేందుకు అందరికీ నా ధన్యవాదాలు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదే నేనైతే ఒక రైల్వే కంపార్ట్మెంట్లో రవి రోజా కూర్చొని ఉన్నారు. రవి పేపర్ చదువుకుంటూ సిగరెట్ కాలుస్తున్నాడు. అది చూసిన రోజా కోపంగా లేచి నిలబడి, నువ్వే గనక నా భర్తవి అయితే టీలో విషం కలిపి ఇచ్చేదాన్ని అంది రోజా. నువ్వే గనక నా భార్యవి అయితే ఆ టీని తాగేసేవాడిని అన్నాడు రవి. ఇప్పుడు మేం దిగబోయే కొత్త ఇంటి దగ్గర మంచి ఇరుగు పొరుగు ఉన్నారు తెలుసా, చెప్పిందో ఇల్లాలు బడాయిపోతూ. మా పక్కింట్లో కూడా మంచి ఫ్యామిలీ వస్తుంది తెలుసా, మీరు కూడా ఇల్లు మారుతున్నారా? అబ్బే మీరు వెళ్ళిపోతున్నారుగా, టక్కున చెప్పింది పొరుగింటి ఇల్లాలు. మరోసారి ఆలోచించు. 6 ఏళ్లుగా మా ఆవిడ నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నా అన్నాడు రంగనాథం బాధగా. అలాంటి భార్యలు ఎక్కడో గాని దొరకరు. మరోసారి ఆలోచించు అన్నాడు సతీష్. భార్యా బాధితులు. ఒకరోజు దేవుడికి ఒక ఆలోచన కలిగింది. పురుషుల్లో భార్యలకు భయపడని వాళ్ళు ఎందరున్నారో తెలుసుకోవాలని వెంటనే 2 ద్వారాలను సృష్టించి, భయపడే వాళ్ళని ఒక ద్వారం నుండి, భయపడని వాళ్ళని మరో ద్వారం నుండి దాటి వెళ్ళమన్నాడు. అందరూ భయపడే ద్వారం నుండే వెళ్ళారు. ఒక్కడు మాత్రం భయపడిన ద్వారం దగ్గర నిల్చున్నాడు. భార్యకు భయపడని వాడు ఒక్కడైనా దొరికాడని సంతోషిస్తూ, ఇంకా ఆలస్యం దేనికి, ద్వారం దాటు భక్త అన్నాడు భక్తుడు. వెనకాల మా ఆవిడ వస్తుంది, తనొచ్చే వరకు కదిలావంటే కబడ్దార్ అని ఇక్కడే నిల్చోమంది. ఏమోయ్, రేపు పోటీలు నేను కప్పు గెలవడం ఖాయం ఆనందంగా అన్నాడు రాజు. పాపం అతని పల్లెటూరు భార్య, ఏమండి అన్నీ కప్పులే గెలిస్తే ఎట్లా, ఇల్లంతా కప్పులతో నిండిపోతుంది, ఈసారి సాసర గెలవండి. బాగా కోస్తా. గంట లేటు ఎందుకెంత ఆలస్యమైంది, కోపంగా అడిగాడు మేనేజర్. అది వంటకు ఉల్లిపాయలు కోస్తుంటే వేలు తెగింది సార్, ఇబ్బందిగా చెప్పాడు హరి. సిగ్గులేదు అలా చెప్పుకోవడానికి, 10 ఏళ్ళ నుంచి నేను కోస్తున్నాను, ఏనాడు చిన్న ఘాటైనా పడలేదు, చిరాగ్గా అన్నాడు మేనేజర్. తలతలలాడే మెరుపు. భర్త, ఇవాళ ఇడ్లీలు తెల్లగా ఉన్నాయి, కారణం ఏమిటో? భార్య, ఏం లేదండి, ఉప్పు అనుకొని ఉజాలా వేశాను. అబద్ధాలు. భార్య, నేను అందంగా ఉన్నానని ఎప్పుడు పొగిడేవాళ్ళు ఈ మధ్య ఎందుకు మానేశారు? భర్త, శంకరదాదా జిందాబాద్ సినిమా చూసినప్పటి నుంచి. భార్య, ఏముంది ఆ సినిమాలో? భర్త, అబద్ధాలు చెప్పకూడదని అందులో గాంధీ గారు చెప్పలేదు? వింటానండి. మేనేజర్, ఇదిగో రామస్వామి, మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, వచ్చి మాట్లాడు. రామస్వామి, మాట్లాడడం ఏమిటి, వచ్చి వింటానంతే. విన్ని, ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష ఎలా రాసావురా? బన్నీ, వచ్చే వరకు చెప్పలేనురా. విన్ని, ఏంటి రిజల్ట్ వచ్చేవరకా? బన్నీ, అది కాదురా, పరీక్ష హాల్లో నుంచి మా నాన్న వచ్చే వరకు. బాంబులు. రజని, అదేమిటి వదిన, మీ చింటూ చాలాసేపటి నుంచి అలా ఏడుస్తున్నాడు. కాంతం, ఏం లేదు వదిన, దీపావళి ఆఫర్లో బాంబులు చిచ్చుబుడ్లు బొమ్మలు ఉన్న చీర కొన్నాను. అది చూసి మా చింటూ బాంబులు కాలుస్తారని ఒకటే పేచీ పెట్టి వాటిని అగ్గిపుల్లతో అంటించాడు. ఆ తర్వాత అవి పేలడం లేదని ఒకటే ఏడుస్తున్నాడు. So please subscribe and like my channel Om Shiva Soul. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.